సువార్త అంటే ఏంటి? సువార్త మీ దేవుడు తప్పు, మీ ఆరాధనలు తప్పు, ఇది కాదు సువార్త అంటే. అది కాదు. మన ముందున్న చాలా మంది క్రైస్తవుల్లోని అర్థం కాని వాళ్ళు సువార్త అన్న దానికి డెఫినేషన్, భావం అర్థం కాని వాళ్ళు కూడా ఆడిపోసుకున్నారండి. వాళ్ళని అనవసరంగా తప్పు చేశారు వాళ్ళు. కానీ మీరు అలా ఉండకండి. అందుకే ఈ మాటలు దేవుడు ఈ రోజు నా ద్వారా నేర్పిస్తున్నాడు మీకు. మీరు అలాంటి సువార్తలు ప్రకటించకండి. ఎవరో దేవుళ్ళు దూషించటం, ఎవరో వాళ్ళని అనరాని మాటలు అనడం, వాళ్ళ లోపాలను ఎత్తి చూపడం కాదు. ఏం ప్రకటించమన్నాడు మిమ్మల్ని? వెళ్ళి సువార్త. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త. సువార్త అంటే ఏంటి? బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్, బైబిల్ సమాధానం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, బైబిల్ సువార్త అంటే ఏంటో ఉంది. ఈ దొంగ బోధకులు చెప్పే తప్పుడు మాటలు నమ్మకండి. దొంగలు ఉన్నారు చాలా మంది మనలో కూడా. వెళ్ళటం, వాళ్ళ దేవాలయాల ముందు మైకులు పెట్టడం, ఇష్టానుసారంగా మాట్లాడటం తప్పో. కానీ బైబిల్ అలా చెప్పలేదు. బైబిల్ చెప్పిందని బైబిల్ నిందిస్తున్నారండి ఈ రోజు వాళ్ళందరూ కూడా. ఎవరంటే దేని హేళన చేస్తున్నారు చెప్పండి? యేసు ప్రభువుని ఒక ఆట బొమ్మగా చేసి హేళనగా మాట్లాడతారు. ఆ ఉసురంతా క్రైస్తవులకి తగులుతుంది, మర్చిపోకండి. మీ వల్ల ఎంతమంది అయితే మీ వలన ఆయన నామం అన్ని జనుల మధ్య దూషింపబడుతుందో ఆ దోషణకు కారణం మీరే అవుతారు. నువ్వు బోధకుడు అయినా, నువ్వెంత పెద్ద అధికారివైనా, నువ్వెంత పెద్ద సంఘ సభ్యుడు అయినా, నువ్వెంత గొప్ప భక్తుడైన క్రైస్తవుడు అయినా,